మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను కూడా ఒక 20-25 ఎగ్జామ్ రాసుకున్నాను. చాలా వరకు ఒక 5 years ఫెయిల్యూర్ అయిన తర్వాత నాకు 5 జాబ్స్ వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఒక ప్రైవేట్ జాబ్ దొరకాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ జనరేషన్ లో ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ కావాలంటేనే చాలా కష్టపడుతుంటారు. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని, చాలా కష్టంతో కూడుకున్న పని. ఎంతో శ్రమ చేస్తే గానీ మనకు ఆ గవర్నమెంట్ జాబ్ అనేది రాదు. అలాంటిది కరీంనగర్ మంకమ్మ తోటకు చెందినటువంటి ఒక యువకుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మీకు ఆ వ్యక్తిని చూపిస్తాను. ఈయనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తి ఈయనే. చూస్తే మనకు మామూలుగా సింపుల్ గా కనిపిస్తున్నాడు. అంటే అందుకు ఒక రైమ్ అంటారు కదా, పిట్ట కొంచెం కూతగరం అని చెప్పేసి. ఇంకొకరు కూడా అంటారు, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి. చూస్తే అమాయకంగా ఏం తెలియనట్టుగా అని కనిపిస్తున్నాడు, కానీ అతను ఉన్న టాలెంట్ అది. 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే నాటి జోక్. నిజంగా ఫస్ట్ మీకు శుభాకాంక్షలు రాజగారు. ఈ 5 ఉద్యోగాల వెనుక మీ కృషి ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్స్ చెప్తున్నా అండి. నేను ఈ సక్సెస్ సాధించడానికి నా వెనకాలే ఉండి, నా ముందుండి మార్గదర్శనం చేసి, నా వెనకాలే ఉండి నన్ను ముందుకు పంపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. ముఖ్యంగా నాకు 5 ఉద్యోగాలు వచ్చాయండి. ఈ ఉద్యోగాల వెనుక చాలా శ్రమ దాకుందండి. నేను 2015 నుంచి నా స్ట్రగుల్ ని స్టార్ట్ చేస్తే 2024 నాకు సక్సెస్ వచ్చిందండి. ఈ 7 years లో నేను చాలా కాలంలో వర్క్ చేశాను, చాలా స్కూల్స్ లో కూడా వర్క్ చేశాను. ఈ వర్క్ చేసినప్పటికీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. సో దానికి గాను నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అనే ఒక మార్గాన్ని ఎంచుకున్నాను అండి. ఈ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల నాకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిందండి. స్ట్రగుల్ ఎలాంటి స్ట్రగుల్ పడ్డారు మీరు అసలు? అసలు ఇది చాలా స్ట్రగుల్ సార్. మానసికంగా, ఫిజికల్ గా చాలా స్ట్రగుల్ అయింది సార్ నాకు. ఫైనల్ గా ఈ 2023లో వచ్చిన ఈ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ నాకు సక్సెస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం టీఎస్పీఎస్సీ నిర్వహించిన మన గ్రూప్ 4 లో కూడా సక్సెస్ వచ్చింది సార్. దాని తర్వాత 2 రోజుల కింద రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ జైల్లో కూడా నేను సక్సెస్ సాధించాను. మీకు 5 ఉద్యోగాలు వచ్చాయి కదా, ఆ 5 ఉద్యోగాలు ఏంటి సార్? నాకు 5 ఉద్యోగాలు వచ్చినాయి సార్. 2019లో ఒక అక్షర ఉద్యోగం కలిపి మొత్తం 6 సార్. 2019లో సమగ్ర శిక్ష అభియాన్ లో కోఆర్డినేటర్ గా ఒక జాబ్ వచ్చింది సార్. నేను దాంతో సాటిస్ఫై కాకుండా దీనికంటే కొంచెం బెటర్ కావాలి, నా వల్ల నా వృత్తిపరంగానే కాకుండా నా వల్ల ఎదుటి వాళ్ళకి ఏదైనా ఒక జరగాలనే ఉద్దేశంతో కాంపిటేటివ్ ఫీల్డ్ ఎంచుకున్నా సార్. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ నెక్స్ట్ గ్రూప్ ఎగ్జామ్ రాస్తుంది సార్. గ్రూప్లలో రాస్తే పీజీటీ, జేఎల్ కూడా వస్తాయి సార్. దాని తర్వాత గ్రూప్ 4 వస్తే గ్రూప్ 4 వచ్చింది. అట్ ద సేమ్ టైం మన 2 days బ్యాక్ టీఎస్పీఎస్సీ జేఎల్ వచ్చింది సార్. బేస్డ్ ఎగ్జామ్స్ మొత్తం 5 ఉద్యోగాలు ప్రస్తుతం. ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు? నేను ప్రస్తుతానికి గంగాధరలో బీసీఎల్పీలో చేస్తున్నా సార్, టీజీటీ ఇంగ్లీష్. నెక్స్ట్ ఇప్పుడు నేను మొన్న 2 days బ్యాక్ రిలీజ్ అయిన జనరల్ జేఎల్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఓకే. అంటే మీరు ఇంత స్ట్రగుల్ పడి 5 ఉద్యోగాలు సాధించడానికి వెనకాల అంటే మీరు చిన్నప్పుడు మీరు కష్టపడ్డ సందర్భాలు, అమ్మ నాన్న కావచ్చు, మీరు చూసిన సందర్భాలు ఉన్నాయి కష్టపడ్డారు? డెఫినెట్లీ ఉన్నాయి సార్. ఏది కుల పాల్పొందిన నాకు జరగలేదు సార్. చాలా కష్టపడ్డాను. టైం వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ నేను యూజ్ చేసుకున్నాను సార్. మా ఇంట్లో ఫంక్షన్లు జరిగినా కూడా, దగ్గర వాళ్ళ ఫంక్షన్ జరిగినా చాలా బిజీ చేసిన. మనం లైఫ్ లో సక్సెస్ అయిన తర్వాత ముందుకెళ్ళిన ఉద్దేశంతో ప్రతి ఈవెంట్ పక్కన జరిగిన సార్. ఫ్రెండ్స్ తో కానీ, నా ఫ్యామిలీ ఈవెన్ నేను ఎక్కువగా కాంటాక్ట్ లో లేదు. లైబ్రరీకి మార్నింగ్ వెళ్ళండి, ఈవినింగ్ వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ సక్సెస్ కారణం అని నేను నమ్ముతున్నాను. ఓకే. చాలా మంది కూడా రాజశేఖర్ గారు
చదువు చాలా ఇష్టంగా దైవంగా భావిస్తున్నారు. చదువు అంటే పిచ్చి చాలా మందికి ఉంటుంది సార్. చాలా మంది కూడా కష్టపడి ఫైనల్ స్టేజ్ వచ్చి జాబ్ రాకపోతే చాలా డిసప్పాయింట్ పోయి నీకు అవసరం పక్కన పడేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్ నేను ఇచ్చే సందేశం ఒకటే సార్, సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు సార్, చాలా టైం పడుతుంది. ఈ రోజే విత్తనం పెట్టి రేపు మార్నింగే మనకి ఫలానా అంటే చాలా కష్టం సార్. నేను కూడా ఒక 20-25 ఎగ్జామ్లు రాసిన సార్. చాలా వరకు ఒక 5 years ఫెయిల్యూర్ అయిన తర్వాత నాకు 5 jobs వచ్చినాయి సార్. ఇంకొక విషయం గట్టిగా అనుకోవాలి సార్, గవర్నమెంట్ జాబ్ అనేది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబ్ అని మనం ఇప్పటికీ అనుకోవచ్చు సార్. ఏదో ఒకటి లైఫ్ లో సెటిల్ అయినామా కానీ ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా అని కాదు. మళ్ళీ గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తుల గొప్ప మనం అస్సలు ఫీల్ కాదు సార్. బిజినెస్ చేసినా ఏం చేసినా కూడా మనం మంచి స్థానంలో ఉండాలి. ఫెయిల్యూర్ వస్తే అస్సలు బాధపడుతుంది సార్. ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం సక్సెస్ కు దగ్గరలో ఉన్నామని అర్థం. ఓకే, మీ ఈ సక్సెస్ వెనకాల ఏదైనా ఇన్స్పిరేషన్ స్టోర్ ఉందా, లేకపోతే ఇన్స్పిరేషన్ ఉన్నారా గురువు? సార్ ఇది నా ఫెయిల్యూరే గురువు సార్. నా ఫెయిల్యూరే గురువు. నేను అనుభవించిన కష్టాలు, నేను చూసిన చుట్టూ ఉన్న వాతావరణమే నాకు పెద్ద ఇన్స్పిరేషన్ సార్. అయితే సెంటర్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నా స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉంది, నా కొలీగ్స్ సపోర్ట్ చాలా ఉంది. నా కొలీగ్స్ కూడా చాలా హెల్ప్ చేసేస్తాను ఈ సక్సెస్. ఓకే, నిరుద్యోగులు మీరు చెప్పే సందేశం ఏంటి? నిరుద్యోగులు కావచ్చు, చాలా మంది కూడా అంటే కొంతమందికి డబ్బులు లేక చదువుకుని వాళ్ళు స్తోమత లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బులు ఉండి అన్ని రకాల వెసులుబాటు కూడా చదువుకోకుండా పక్కన జరుపుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం సార్, ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే చాలా పెద్ద సముద్రం సార్. ఒకసారి వచ్చినామంటే అవతల వరకు ఖచ్చితంగా చేరుకోవాలి. మధ్యలో ఆపడం అంటే ఏం జరగదు సార్. ఈ మనీ లేకున్నా కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్న వాళ్ళు కరీంనగర్లో లైబ్రరీ ఉంది సార్, అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. ఫెయిల్యూర్ వచ్చిన 80% విడిచిపెట్టదు సార్. సక్సెస్ వచ్చాక ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉన్నాను. మీ అమ్మ నాన్న మీ తల్లిదండ్రుల పాత్ర ఏంటి సార్? సార్ ఇది నిజంగా సార్, నేను ఇక్కడ ఉన్నాను, ఈరోజు ఇంటర్వ్యూ తీసుకున్నాను, ఈ సక్సెస్ నాకు వచ్చిందంటే ఖచ్చితంగా మా అమ్మ నాన్న కారణం సార్. అమ్మ నాన్నకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లంలో కూడా అవన్నీ పక్కన పెట్టి నా కోసం ఏం చేయాలో చేయడం, ఇక్కడికి రమ్మడం. నాకు బైక్ లేని సమయంలో నాన్న కూడా లైబ్రరీ దగ్గర దించిన రోజులు చాలా ఉన్నాయి సార్. అక్కడి నుంచి నేను 9కి 10కి 11కి ఇంటికి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి సార్. నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నా అంటే కారణం వాళ్ళే. వారికి ఈ సభాముఖం మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను? నిజంగా సార్, నేను వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలంటే నా లైఫ్ ని వాళ్ళకి ఇచ్చినా కూడా సరిపోదు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్ వాళ్ళందరికీ. ఇది చూశారు కదా, కరీంనగర్ మంకమ్మ తోటకు చెందిన రాజశేఖర్ అనే యువకుడి సక్సెస్ స్టోరీ. ఇది చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, చదువు విషయంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, 20 సార్లు పరీక్షలు రాస్తూ తప్పినా కూడా వెనుకడుగు వేయకుండా చదివే లక్ష్యంగా జాబ్ ఖచ్చితంగా నేను కొట్టాలన్నట్టుగా కష్టపడుతూ ముందుకెళ్తూ ఈరోజు 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మనం 5 అనుకున్నాం. 5 కంటే ముందు గతంలో 2019లోనే ఒక గవర్నమెంట్ జాబ్ కూడా తను సొంతం చేసుకున్నాడు. అంటే పూర్తిగా 6 గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట. ఇది కష్టపడితే సాధించాలంటూ ఏది ఉండదు అనడానికి రాజశేఖర్ అనే వ్యక్తే మనకు ఉదాహరణ. ఎంతో మంది రాజశేఖర్ ఆయన స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా లైఫ్ లో ముందడుగు వేయాలనుకుంటూ సుమన్ టీవీ కోరుకుంటున్నాను. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. ఒక 20-25 ఎగ్జామ్లు రాసిన సార్. చాలా వరకు ఒక 5 years ఫెయిల్యూర్ అయిన తర్వాత నాకు 5 jobs వచ్చినాయి సార్.